టు లక్ష్మీ గార్డెనింగ్. ఈరోజు మన గార్డెన్లో ఫ్లవర్స్, కూరగాయలని చూద్దాం. చూడండి ఎన్ని ఫ్లవర్స్ పూసినాయి అంటే చెప్పలేను, అన్ని పూసినాయో. ఇవో మందారాలు చూడండి, అసలు గులాబీ పువ్వులాగా పూసినాయి. రేఖ మందారాలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఒక చెట్టుకే ఒక 10 పూలు దాకా పూసినాయి. చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చినాయో. సరే, పెట్టింది చిన్న దానిలో అయినా సరే కుండీలో కూడా పెట్టాల. ఫిల్టరు వేస్ట్ అయిందని ఆ ఫిల్టర్లో పెడితేనే ఇన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. మొగ్గలు కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో. అలాగే వంకాయలు కూడా చూడండి మళ్ళీ మనకి ఎన్ని కాసినాయి. వారానికి ఒకసారి కోస్తున్నా కూడా చక్కగా ఒక చెట్టు అయినా బాగా వస్తున్నాయి. చూడండి మా రాఖీ, ఏ రాఖీ, హాయ్ చెప్పు. హాయ్, మన ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. లేదా బేబీ మందారం. చూసారండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో. ఇక్కడ చెట్టుకు చూడండి, ఎన్ని మొగ్గలు వచ్చినాయో అసలుకి. దీనికి మేక మెన్యూ వేస్తున్నాను అప్పుడప్పుడు, అందుకని. కుండీ కూడా చూడండి ఎంత చిన్న, పాపం పగిలిపోయింది. చూడండి ఏమో గులాబీలు. ఇక్కడ ఒక చెట్టు ఉంది. మంచి కలర్ వచ్చింది. ఇది ఒక కలర్. బెండకాయలు అయితే చూడండి ఎట్లా వచ్చినాయి చిన్న చెట్టుకి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. బెండ చెట్లు ఒక 3 వేసుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇక్కడ ఒక బెండ చెట్టు ఉంది. ఇది పసుపు. పసుపు మొక్కలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఎక్కడంటే ఇంకా అక్కడ వచ్చేస్తున్నాయి. దానిమ్మ చెట్టు అయితే చూడండి ఇంకా ఎన్ని పూత వచ్చిందో. చెప్పలేము, ఎంత పూత అంటే అంత పూత. కాయలు కూడా అయిపోతున్నాయి. చెట్టు నిండా చక్కగా వచ్చినాయి. ఇది ఒక గోంగూర చెట్టు. దీన్ని కూడా కింద పార్ట్ ఫిల్టర్. ఇది వైట్ గోంగూర. రెడ్ది వేరే ఉంటుంది, వైట్ది వేరే ఉంటుంది. ఇది పెద్ద పులుపు ఉండదు, బాగుంటుంది. కాకరకాయలు అయితే ఇంకా
ఎన్ని కాకరకాయలు కాస్తున్నాయో ఈ చెట్టు. గుత్తులు గుత్తులే చూడండి, ఒక కొమ్మకే ఎన్ని కాసినాయో. చూసారా ఎన్ని కాస్తున్నాయో. ఈ కాయ పండిపోయింది, విత్తనాలకు పనికొస్తుంది మనకి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇవి చిన్న కాకరకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. చూసారా ఎంత బాగా వచ్చినాయో. అలాగే మల్లెపూలు చూపిస్తాను ఉండండి. మల్లె చెట్టుకి ఎన్ని మొగ్గలు వచ్చినాయి అంటే అసలుకి చూడండి, అసలు ఎంత బాగున్నాయో. మనం కొంచెం కష్టపడాలి అంతే, ఏం పెద్దగా ఏం చేయక్కర్లేదు. కానీ రోజు మనకి ఎన్ని పువ్వులు ఇస్తాయంటే చెప్పలేము. ఈ పువ్వులు చూస్తేనే మనకు చాలా ఆనందం వేసింది. చూడండి, వీడియోలు చూడడం కొంచెం లేట్ అవుతుంది, కాకపోతే కొంచెం వేరే వర్క్ మీద ఉన్నాను, అందువలన తీయలేకపోతున్నాను. గోరింటా చెట్టు కూడా పెట్టుకున్నాను నేను కుండీలో. చూడండి, ఇదేమో వైట్ వంకాయ, ఇదిగో పోత వస్తుంది వైట్ వంకాయ. ఇది స్వీట్ లెమన్ ఎప్పుడు చూస్తారు కదా. ఇప్పుడు మీకు సర్ప్రైజ్ ఇస్తాను చూడండి. జామ చెట్టుకు పోత వచ్చింది. చూడండి, బకెట్లో వేసా. ఇది తైవాన్ జామ, చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ ఉంటుంది. కాసినాక మీకు కట్ చేసి చూపిస్తా. ఇదేమో మల్బరీ, చూడండి పోత. ఇలా వస్తాయి కాయలు. ఇవి కూడా చెట్టు నిండా వచ్చింది. ఇది పుదీనా. ఇది సీతాఫలం చూపించాను అప్పుడు. ఇంత పెద్ద చెట్టు అయిందో. అలాగే బంతి చెట్టు నాటాను కదా, ఇదిగోండి ఫ్లవర్స్, బంతి పువ్వులు. ఇవిగోండి మొగ్గలు వచ్చినాయి. ఇది ఒక మల్లె చెట్టు ఇక్కడ కుండీలో ఉంది. దీని కూడా చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. చెట్టు నిండా వచ్చినాయి. అట్టగే ఇక్కడ ఒక మల్లె చెట్టు ఉంది, దీనికి కూడా చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయి. పచ్చిమిరపకాయలు కాసినాయి చూసారా.
అట్లాగే వైట్ వంకాయలు వేసుకున్నా కదా, పూత వచ్చింది. ఇది తోటకూర విత్తనాలకని ఉంచేసాను. ఇది ఒక రకమైన గోంగూర, పచ్చల గోంగూర. ఇట్లాంటి 4 చెట్లు వేసుకున్నాను. గన్నేరు చెట్టు కూడా బాగా పూత వస్తుంది చూడండి. చిన్న బకెట్లోనే వేసాను. కింద తోటకూర వేసుకున్నాను. ఒక పసుపు చెట్టు వచ్చింది. ఇదిగోండి ఇక్కడ ఒక వంకాయ, వైట్ వంకాయ చెట్టు. దీనికి కూడా కాయలు వస్తున్నాయి. ఇక్కడ కూడా పసుపు. ఇంకా పసుపు మొక్కలంటే చెప్పక్కర్లేదు, బొచ్చుడు. ఇదేమో పొనగంటాకు. చూసారా ఎంత బాగా వచ్చిందో. పొనగంటాకు మనకి దొరకడం చాలా రేరు కదా. మనం వేసుకున్నామంటే చిన్న కొమ్మ ఇలా ఎరగ తీసి పెట్టామంటే చాలు. చిన్న కొమ్మ పెట్టినా కూడా మనకి చాలా వచ్చేస్తుంది గుబురుగా. ఇంకా ఇప్పుడు కింద చూద్దాము. కింద అయితే మామూలుగా రాలా కుండీల్లో. అసలు ఎన్ని ఫ్లవర్స్ అంటే ఇదిగోండి వైట్ ఇదైపోయింది చూడండి. చూడండి ఎన్ని పూసినాయో చూడండి ఫ్లవర్స్. అబ్బా అసలకి చూడండి ఎంత బాగున్నాయో. చూసారా ఒక్క చెట్టుకే అసలకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో. ఒక బొకే లాగా ఉంది కదా చూస్తానికి. చూడండి ఎంత బాగున్నాయో. సూపర్ అంటే సూపరు. అసలకి వీటిని లెగిసి మార్నింగ్ చూడగానే మనకి ఎంత బాగా అనిపిస్తుంది అంటే చూడండి. కుండీల్లో నేను మేకవి వేస్తాను నేను, అందుకని చాలా బాగా పోస్తాయి. ఇదిగోండి వైట్ ఫ్లవర్ మొగ్గలు చూసారా ఎలా వచ్చినాయో. ఇది ఒక నాటు గులాబీ. దీనికి కూడా చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయో. ఇంకా మందారాలు అయితే చెప్పక్కర్లేదు. ఇదిగోండి ఇది ఒక టైప్ మందారం. దీనికి కూడా చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. పసుపు కుంకుమ చెట్టు. ఫ్లవర్స్ భలే ఉన్నాయి, నాకైతే చాలా నచ్చినాయి. హ్యాంగింగ్లో ఇలాంటి ఫ్లవర్స్ పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి ఇంకా ఫ్లవర్స్. నూరు వరహాలు. ఇవి సెంటు జాజి. అబ్బా అసలు ఎన్ని పూసినాయో చూడండి. స్మెల్ అయితే అసలు మామూలుగా ఉండదు. అలాగే కనకాంబరాలు చూడండి ఎన్ని పూసినాయో. అసలు చాలా అంటే చాలా పూస్తున్నాయి. చూసారా ఎంత బాగున్నాయో. అల్లం చెట్టు వేసుకున్నాం చూడండి. అల్లం మామూలుగా లేదు. చూడండి అరటి చెట్లు నాటాను కొత్తగా. చూడండి ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు నాటాను. ఇదేమో మొలక చెట్టు.
చూసారా, ఇది మామిడి చెట్టు, పచ్చళ్ళ మామిడి. నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.